హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఫాంట్స్ అవి ఎలాగైతే ఇవ్వాలి, స్టైలింగ్ అనైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో బేసిక్‌గా ఫాంట్స్‌తో అయితే ఈరోజు ఎలా ప్లే చేయాలో అయితే మనం అయితే చూద్దాం. టోటల్ ఫాంట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో మీరైతే జాగ్రత్తగా అయితే వినండి. సో ముందు వీడియోలో అయితే మనం కలర్స్ గురించి అయితే చూసాం. సో ఇప్పుడైతే మనం ఫాంట్స్ గురించి అయితే చూద్దాం. సో నేను ఆల్రెడీ అయితే హెచ్‌టీఎంఎల్‌కి, సీఎస్ఎస్‌కి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! సో ఇందులో అయితే నేను క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫాంట్స్ గురించి. సో ముందుగా అయితే మనం ఒక స్ట్రక్చర్ అయితే తీసుకుందాం, హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్. సో ఇందులో అయితే మనం ఒక పారాగ్రాఫ్, ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చుకుందాం. సో హెడ్డింగ్ అయితే ఇస్తున్నా. దిస్ ఈజ్ అంటే మొన్న ఇచ్చినట్టే దిస్ ఈజ్ హెడ్డింగ్ అని అయితే ఏదైనా ఇచ్చేస్తున్నాను పేరని. ఇలా హెడ్డింగ్ అనేది ఇస్తాను అండ్ పారాగ్రాఫ్ కూడా ఇంకోటైతే తీసుకుందాం మనం. ఇదైతే లారం తీసుకుందాం. సో ఇలాగైతే మనం తీసుకున్నాం కదా! సో ఇందులో దీనికైతే మనం స్టైలింగ్ అయితే ఇద్దాం ఇప్పుడు. ఫాంట్స్‌కి అయితే ఎలా స్టైలింగ్ ఇస్తామో చూద్దాం. సో ఇక్కడైతే మనం ఇక్కడ ఈ ఫాంట్ సీఎస్ఎస్ అయితే ఉంది కదా! దాన్నయితే ఇక్కడ లింక్ చేయాలి. లింక్ చేయడం కూడా మీకైతే నేను ముందు వీడియోలో చెప్పా, కానీ ఒకసారి చూపెడుతున్నాను. ఇక్కడ లింక్ సీఎస్ఎస్ అని అయితే ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసి మనం ఏ ఫైల్ అయితే సేవ్ చేసామో దాని పేరైతే ఇక్కడ ఇవ్వాలి. సో ఇలా అయితే మనం అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు చేసిన స్టైలింగ్స్ అన్నీ ఇందులో అయితే కనబడతాయి. సో ఇప్పుడైతే ముందు మనం హెడ్డింగ్ అయితే స్టైలింగ్ ఇద్దాం. ఫాంట్స్. సో మనకైతే ఇక్కడ ఫాంట్ స్టైల్ కూడా ఇవ్వాలి కదా! ముందుగా మనకైతే ఏవేవి ఉంటాయో చూద్దాం. ఫాంట్ స్టైల్ అనేది ఒకటి ఉంటది. సో ఫాంట్ స్టైల్ మనకి ఏ స్టైల్‌లో కావాలి అని చెప్పి ఇక్కడైతే ఉంది కదా! సో ఇటాలిక్ అయితే పెట్టుకుంటున్నాను నేను. సో చూసారు కదా! ఇక్కడైతే ఇటాలిక్ మారింది. అండ్ ఫాంట్ వెయిట్ అని అయితే ఉంటది. సో అంటే అది ఎంత థిక్‌నెస్ ఉండాలి అదైతే ఇందులో వస్తది. సో ఫాంట్ వెయిట్ ఇప్పుడు 400 పెట్టుకుంటే తక్కువది. దీన్ని పెంచితే కొద్దిగా థిక్‌గా అయితే కనబడుతది చూడండి. సో అయితే ఇలా పెరుగుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్. సో ఇక్కడైతే టెక్స్ట్ డెకరేషన్ అనేది కనబడుతుంది కదా! ఈ టెక్స్ట్ డెకరేషన్ ఏంటి అంటే మన అక్షరాలకి డాష్‌లు యాడ్ చేయడం, అంటే డబుల్ లైన్స్ యాడ్ చేయడం ఎలాగైతే చూడండి ఇప్పుడు. సో టెక్స్ట్ డెకరేషన్ ఏంటంటే ఇక్కడ అండర్‌లైన్ అయితే కూడా రాయాలి మనం. సో ఇక్కడైతే ఈ లైన్ వచ్చేసి ఇలా డాటెడ్ కింద అయితే కనబడుతది. సో ఇక్కడ డాటెడ్ తీసేసి డాషెడ్ పెట్టామంటే డాషర్ కింద అయితే వస్తది. సో ఇలాగా మనకైతే సీఎస్ఎస్ ఇలా అయితే వర్క్ అవుతుంది. ఈ ఫాంట్స్‌లో అయితే. టెక్స్ట్ డెకరేషన్ తర్వాత అయితే మనం ఫాంట్ సైజ్ కూడా అయితే ఉంటది మనకి. సో మనకి హెడ్డింగ్ ఎంత సైజ్ కావాలని. సో ఫాంట్ సైజ్ వచ్చేసి లార్జర్ ఇలాగైతే ఉంది కదా! సో ఇలాగా. అండ్ మీరైతే పిక్సెల్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. 18 పిక్సెల్. సో ఇలా పిక్సెల్స్‌లో అయితే కనబడుతది. సో మీకు పెద్దగా కనబడితే ఇక్కడ పిక్సెల్స్ ఇలా ఇంక్రీజ్ చేసుకున్నారంటే మీకు పెద్దగా అయితే కనబడుతది. సో ఇలాగా మీకైతే పిక్సెల్స్‌లో అయితే పెద్దగా అయితే కనబడుతది. సైజ్ పెంచి కొద్దీ. సో ఇప్పుడైతే నేను మనకి కస్టమైజ్డ్ ఫాంట్స్ ఎలా కావాలి, అది గూగుల్ నుంచి ఎలా తీసుకోవాలని అయితే చెప్తా. సో ముందుగా అయితే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇందులో అయితే fonts.google.com అని అయితే ఇలా టైప్ చేయండి. నేనైతే టైం వేస్ట్ చేయకూడదని అయితే ముందే ఓపెన్ చేసుకొని పెట్టుకున్నా. సో మనకైతే ఇందులో ఏదో ఒక ఫాంట్ నచ్చి ఉంటది కదా! సో ఆ ఫాంట్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో నాకేదైతే ఇది నచ్చింది కొద్దిగా. సో ఈ ఫాంట్ మీద అయితే క్లిక్ చేసి గెట్ ఫాంట్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా! సో గెట్ ఫాంట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ గెట్ ఎంబెడెడ్ కోడ్ అని ఇక్కడ కనబడుతుంది కదా! సో దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా! మీరు డైరెక్ట్‌గా ఇక్కడైతే లింక్ ఉంది కదా! ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసుకొని అక్కడ స్టైలింగ్‌లో అయితే పెట్టేసుకోవచ్చు. లేదంటే లింక్ చేసుకోవచ్చు హెచ్‌టీఎంఎల్ దానికి. సో ఈ లింక్ అది పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను డైరెక్ట్‌గా ఈ సీఎస్ఎస్‌ది అయితే తీసుకుంటున్నాను. సో ఇదైతే కాపీ కోడ్ అని క్లిక్ చేశా. అండ్ అయితే ఇక్కడ వీఎస్ కోడ్‌కి అయితే వెళ్ళాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా! సో మనకైతే ఇక్కడ మారింది టెక్స్ట్. సో ముందుగా మనం అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌ది అయితే చూపెడుతుంది కదా! ఇక్కడ ఫైలు. సో హెచ్‌టీఎంఎల్‌ది ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అయితే లింక్ అని కనబడుతుంది కదా! సో అదైతే మనం హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో అయితే ముందు పేస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదైతే సీఎస్ఎస్‌లో ఇక్కడ ఈ పైన ఈ పేరు తీసేసి మన హెడ్డింగ్ అని అయితే ఉంది కదా! హెచ్1 లేదంటే పారాగ్రాఫ్ రావాలంటే పారాగ్రాఫ్ టీ.
అవైతే ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఇంపోర్ట్ చేసుకుంటే అయితే నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను ఇలాగా. సో, ఇంపోర్ట్ ట్యాగ్ వచ్చేసి ఇంపోర్ట్‌దైతే ఉంది కదా! ఇక్కడ లింకు. సో, అదైతే మనమైతే ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం ముందు. అండ్ ఆ తర్వాతయితే ఇక్కడ హెడ్డింగ్‌కయితే ఈ స్టైల్స్ కావాలని జెప్పైతే సీఎస్ఎస్‌దయితే కాపీ చేసాం. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇలా అయితే వచ్చింది. సో, ఈ విధంగా అయితే మీరు ఫాంట్ స్టైల్స్‌నయితే గూగుల్ ఫాంట్స్ నుంచయితే కాపీ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. సో, అదైతే ఈజీయే. అండ్ ఇలాగా మీరైతే ఫాంట్స్‌తో ఇలా స్టైలింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే డిస్కస్ చేశాను కలర్స్ గురించి. సో, దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే ఇలా ఇచ్చుకోవచ్చు. అండ్ ఆ టెక్స్ట్ కనుక కలర్ గూడా అయితే మనం ఇలా కలర్ అయితే ఉపయోగించి అయితే పెట్టుకోవచ్చు. సో, దానికనక కలర్ అయితే మనం అయితే ఇవ్వచ్చు. సో, ఇలాగ ఈ విధంగా అయితే మీరు టెక్స్ట్‌నయితే ఇలా మోడిఫై చేయొచ్చు మీరు నచ్చినట్టుగా. సో, ఇలాగా వీటిల్నయితే ఇలా ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటది. సో, ఇలాగైతే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ఫాంట్స్‌నన్నీ అయితే ఇలాగా క్రియేట్ చేయొచ్చు నీట్‌గా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను బోర్డర్స్ గురించి అయితే చెప్తా క్లియర్‌గా. సో, ఈ వీడియో అయితే మీకు ఫాంట్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈసారి నుంచి షార్ట్ కంటెంట్ కూడా అయితే నేను రెడీ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో, అందులో అయితే మీకు క్రిస్ప్ అండ్ క్లియర్‌గా అయితే షార్ట్ కంటెంట్‌లో అయితే మీకు వస్తూ ఉంటది వీడియోస్ కూడా. సో, ఈ సీరీస్ అయిపోగానే నేను షార్ట్స్ కూడా అయితే చేస్తాను. సో, బాయ్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.